శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారు మనం గమనించినట్లయితే మే 1వ తారీఖున గురుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది. ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది గత సంవత్సరంలో భాగ్యస్థానంలో వీరికి గురుగ్రహ సంచారం అనేది జరిగింది. దాని రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించాయి. ఈ సంవత్సరంలో గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అనేది రాశి వారికి చూద్దాం. రాజ్యస్థానాలకి గురుగ్రహ సంచారం అనేది మే 1వ తారీఖున జరగబోతుంది. మే 1వ తారీఖు నుంచి గురువు రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం, ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు అన్నమాట. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ప్రతికూలంగా అనే దానికన్నా మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా ఉద్యోగ అనుకూలత విషయంలో కొంచెం అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ధన సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. రాశి వారికి ముఖ్య కారకం వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి శని ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో రాశి వారికి వచ్చేటప్పటికి తన యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంది. ఇది ఆరోగ్యపరంగా కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. కానీ రాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారంతో భాగ్యస్థానంలో జరుగుతున్నందు వల్ల గత సంవత్సరాల్లో అనుకూలమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరించాయి. కానీ ఈ సంవత్సరంలో గురువు భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు. అంటే గురువు కొన్ని స్థానాల్లోనే యోగించగలడు. రాజ్యస్థానాల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. కొద్దిగా కష్టపడి ఏదైనా చేయగలిగితే దాని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మరియు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవబోతున్నది. ఈ సంవత్సరం చివరి నాటికి వచ్చేటప్పటికి శని అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది కూడా వీరి మీద ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరిని ఎఫెక్ట్ చేయబోతుంది అంటే విద్యార్థుల్ని కొద్దిగా కష్టపడి చదవకపోతే వారిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాలకి అనుసంధానంగా ఉన్నటువంటి వారు అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు మీద యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. టీచింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. టీచింగ్లో పనిచేస్తున్నటువంటి వారు, అదేవిధంగా ఎవరైతే గృహ నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టార్స్ ఎక్కువగా డీల్ చేసేటువంటి వారు, వడ్డీ వ్యాపారస్తులు, వీరందరికీ కొద్ది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అంటే తీసుకోవాల్సినటువంటి డబ్బు కానీ లేకుండా ఉంటే ఎక్కడో ఉంటే దాన్ని మే 1వ తారీఖు లోపల కొంచెం సెటరైట్ చేసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. అంటే నూతనంగా వాహనం కొనాలి, గృహం కొనాలి అనేటువంటి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురువు శుభస్థానంలో ఉన్నప్పుడే వివాహ ప్రయత్నాల్లో కానీ ద్వికలత్ర వివాహాలు అంటే రెండవ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఆ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ గురువు ఎప్పుడైతే రాజ్యస్థానంలోకి వస్తాడో దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉంటుంది. మరి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా తన ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహానికి ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. మీ జాతక రీత్యా కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే వివాహానికి ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా పుస్తక రంగ ముద్రణలో మరియు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కన్నా సామాన్యమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. బంగార వ్యాపారం చేస్తున్నటువంటి వారు, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బట్టల షాపు దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు, పుస్తక రంగ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారు ఉన్నారో వారి మీద కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు, హోటళ్ళు, టీ షాపులు, కాఫీ యజమానులు వీరి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది గురుగ్రహ సంచార ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ గురుగ్రహ దృష్టితో కలిగినటువంటి వృత్తులు అన్నమాట ఇవన్నీ. సో కాబట్టి ఆ వృత్తుల మీద ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా గోధుమతో పనిచేస్తున్నటువంటి వారు, గోధుమ మరలు ఆడించేటువంటి వారు, గోధుమ బిజినెస్ చేస్తున్నటువంటి వారు మీద కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది.
ఈ యొక్క రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ వారు ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా ఈ యొక్క సంవత్సరాల్లో అంటే రాబోతున్నటువంటి సంవత్సరాల్లో గురుగ్రహ సంచారం అనేది ప్రభావం అనేది చూపించగలుగుతుంది అన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి శని ఎప్పుడైతే ఉంటాడో ఆ యొక్క విషయానికి వచ్చినప్పటికీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలకు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ యొక్క సంవత్సరంలో గురువు యొక్క ప్రభావం అనేది ఒక ఎత్తు అయితే మరియు అష్టమ శని సంచారం అనేది చివరిలో జరగబోతుంది. గురుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావడం కోసం మరియు టీచర్స్, ప్రొఫెసర్స్ మరియు అదేవిధంగా బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు, గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్లో ఎవరైతే ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు, బోధనా రంగం వృత్తిగా ఉన్నటువంటి వారు, అది టీచర్స్ అన్నమాట. వీరందరూ వచ్చినప్పటికీ పురోహితులు వీరందరూ వచ్చినప్పటికీ ముఖ్యంగా గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా ఈ యొక్క లడ్డూలు ఏవైతే బూందీతో చేసినట్టు లడ్డూల్ని వివాహం తొందరగా అవ్వటం కోసం, విద్యలో ఉన్నతి పొందడం కోసం ఆ దేవాలయాల్లో ఎక్కడైనా సరే పంచిపెట్టినట్లయితే కొద్దిగా సామాన్యమైనటువంటి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీకెస్ట్ ప్లానెట్ నుంచి స్ట్రెంథెన్ చేసుకోవటమే అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు దాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అనేది చెప్పాను. గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే 12 రాశుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అంటే గురువు ఒక నదిలోకి అంటే మనకు 12 జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అంటే ఆ రాశిలోకి మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది. శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడనమాట. అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అన్నమాట. ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది. అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని రాశులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది, కొన్ని రాశులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట. గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట. దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది. మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది, vangarvari.com అని ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది. నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రోధినామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడే ఉంటుంది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ యొక్క జాతక రీత్యా కూడా పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు 1-2 సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద ప్రశ్నలు అన్నమాట. ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికి సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను కాకపోయినా సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. స్వస్తి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ షేర్.